ప్రతిష్టాత్మకమైన సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో నిర్వహించబడిన 22వ నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్-ఫు ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి సుమారు 800 మంది కరాటే విద్యార్థులు హోరాహోరీన తలపడిన ఈ పోటీలలో కటా, కుమ్టి, టీమ్ కటా, వెపన్ కటా తదితర విభాగాలలో 100 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ జాతీయ అధ్యక్షులు మాస్టర్ బూడిద సైదులు మాట్లాడుతూ మిర్యాలగూడలో జాతీయ స్థాయి కరాటే పోటీల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తిని మునుముందు కూడా అందించాలని కోరారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కరాటే మాస్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ మాస్టర్ రామకృష్ణ నాయక్, హైదరాబాద్ ఒకినోవా మాస్టర్ శ్రీధర్, సంతోష్, అరుణ, క్రాంతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ కోసం ఒక ప్లాన్ ప్రకారంగా ఎలా చేసుకున్నాము, ఎలా చేయాలి అనేది చేసుకోకుండా చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా మరి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా నడిపించిన శ్రీధర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సంతోష్ మాస్టర్ కూడా సేమ్ నిన్న సాయంత్రం వచ్చేసి వాళ్ళిద్దరు కూడా కూర్చొని ఒక ప్లాన్ ప్రకారం ఈ టోర్నమెంట్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన రవి కానీ, భువనగిరి నుంచి వచ్చిన సీనన్న కానీ, మిగతా మాస్టర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ చేసుకుంటూ, మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అలిపిరి లేకుండా కష్టపడ్డ ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీధర్ మాస్టర్ గారికి చిన్న మిర్యాలగూడలోని మిల్లర్ అసోసియేషన్ బిల్డింగ్లో జరిగిన 22వ జాతీయ స్థాయి కరాటే పోటీలకు వచ్చేసిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన మాస్టర్లకి, విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్లో మన తెలంగాణ, హైదరాబాద్లోనే కాదు మరి విజయవాడ, ఆంధ్రాలోని వివిధ జిల్లాలలో ఫామ్ అయినది. అంతేకాకుండా మరి తమిళనాడు, కర్ణాటకలో కూడా సుమన్ షోటోకాన్ ఆర్గనైజేషన్ అనేది ఉన్న విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎంతో దూరం నుంచి 400-500 కిలోమీటర్ల నుంచి ఈరోజు వచ్చి పార్టిసిపేషన్ చేసిపోయారు మాస్టర్లు, స్టూడెంట్స్ అందరూ కూడా.
మరి వీళ్ళకు లోకల్గా ఉండి కూడా మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పుణ్యతకే వదిలేస్తూ గత 8 years తర్వాత మళ్ళా ఇదే ఫంక్షన్లో ఈరోజు సుమన్ షోడోకాన్ ప్రతి మాస్టర్ కానీ ప్రతి స్టూడెంట్ కానీ కాలేజ్ ఇక్కడికి ఎగరేసుకుని చెప్పే చట్టం మాకుంది. ఎందుకంటే ఇంత సార్ చెప్పారు, సార్ ఉన్నప్పుడు అదే మెయింటైన్ చేస్తున్నాము. సార్ ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయిన తర్వాత కూడా దాని సరికొత్త శిక్షణ కేంద్రాలు నిర్వహించాము. ఓన్లీ సుమన్ షోడోకాన్ విద్యార్థులే కాదు, యావత్ భారతదేశంలోని గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి పొందేలా ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ ఇంతటితో ఆగదు. మా ఊపిరినంత వరకు సుమన్ షోడోకాన్ పేరు అలాగే ముందు ముందు కొనసాగుతూనే ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఒకటే నేర్చుకోవాలి. మీ ఇంటి దగ్గర మీరు మాత్రమే మాస్టర్ ఉన్నారు, బయటికి రండి, పిల్లలు తీర్చిదిద్దండి, కరాటే పరిచయం చేయండి. శ్రమే మీ ఆయుధం అయితే విజయం మీ బాధ్యత అవుతుంది అని మా గురువుగారు గత 2020 సంవత్సరంలో గౌడ్ కాలేజీలో ఇదే మాట చెప్పారు. ఈరోజు సార్ లేకుండా కూడా సార్ ఇక్కడ ఉండి బ్యాక్గ్రౌండ్ చాలామంది అన్నారు, రామకృష్ణ నువ్వు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తావు కదా, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఎవరంటే నా బ్యాక్గ్రౌండ్ మా గురువుగారు. అది అంత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు కరాటే టోర్నమెంట్ కాదు, 26 సంవత్సరాల నుంచి ఏకజాతిగా సుమన్ గారు తీసుకొచ్చిన ఘనత ఎవరంటే మా గురువుగారు సేతుగారు. మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. సుమన్ గారు రావడమే కాదు, ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి డివిజన్లో, ప్రతి డిస్టిక్లో కూడా మా సుమన్ షోడోకాన్ సుమన్ గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో ఎంత ఫోటో ఉంటుందో మా సుమన్ షోడోకాన్ ప్రతి విద్యార్థి మీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మా సుమన్ అకాడమీ ఉంటారు. మరి మీరందరూ కూడా నిద్రపోయే వాళ్ళు లేవండి, మమ్మల్ని చూసి ఫాలో కాండి. ఇంతటితో ఇది మాటలతో చెప్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా మీరు ఎవరు ఒక్కడే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని ముందుకు పోయి ఈ సుమన్ షోడోకాన్ని ఇంకా మరింత అత్యధిక సంఖ్యలో తీసుకొచ్చి టోర్నమెంట్ చేయాలని కోరుకుంటూ మంచి మాస్టర్స్ ఆఫ్టర్ 8 years they are conducting a championship at Miryalagooda and it was a grand success. చాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేశారు. కాకపోతే వాళ్ళ ద్వారా విన్నది ఏంటంటే మిర్యాలగూడ వాళ్ళు ఉన్న టౌన్లో ఉన్న వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, మొత్తం తెలంగాణ ఆంధ్ర సపోర్ట్ చేసింది. ఇంక ఈరోజు 3-4 టోర్నమెంట్లు ఉన్నాయి. కాకపోతే ఈ సుమన్ షోడోకాన్ గారు నిర్వహించిన టోర్నమెంటే గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.